నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో అయితే ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నమస్తే గురువు గారు. గురుగారు చెప్పండి, ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు, తర్వాత ఒక పేరుతో పిలుస్తారు. సర్టిఫికేట్లో కూడా అదే పేరు పెడతారు, బట్ పిలిచేటప్పుడు వేరే పేరు పిలుస్తారు. సో దానివల్ల ఏదైనా దోషం ఉంటుందా అనుకోవచ్చు? ఖచ్చితంగా దోషం ఉంటుందండి. ఎందుకంటే అన్న ఈ యొక్క పేర్లు పిలిచే దాన్ని బట్టి అంటే ఒక మంత్రం అంటాం, మాటే మంత్రం అన్నట్లు మనం ఏ విధంగా అయితే మనం మాట్లాడే మాటలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయో అలాగే ఎదుటి వ్యక్తిని కూడా ఎదుటి వాళ్ళు మనం పిలిచేటప్పుడు కూడా ఆ మాట అనేది అదే విధంగా ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే అన్న సపోజ్ లక్షణంగా లక్ష్మి అనే పేరు పెట్టింటారు. పెట్టిన తర్వాత వీళ్ళు లక్కీ అనో లేదంటేనా లక్కీ అంటేనా ఇంగ్లీష్ పదంలో అయినా ఒక రకంగా మంచిదే, కానీ మనకు అర్థానికి వచ్చేకల్లా లేదంటేనా ఆ ప్రొనౌన్సియేషన్కి వచ్చేకల్లా తేడా వస్తుంది. అంటే మొదటి అక్షరము మన వాళ్ళు ఎప్పుడో నిర్ధారించారు. ఏమని నిర్ధారించారు? ఏ నక్షత్రానికి ఏ పాదానికి ఏ అక్షరం పెట్టాలని. కానీ కొంతమంది చేస్తున్న అదేంటంటేనా ఫలాని నక్షత్రంలో పుట్టినప్పటికీ ఫలాని అక్షరమే ఇచ్చినప్పటికీ వాళ్ళు ఇష్టం వచ్చిన అక్షరం పెట్టుకుంటారు. అంటే సపోజు తా అనే అక్షరం ఇచ్చారు, దాంట్లో వచ్చేసి తీ తే తో ఏదైనా ఇచ్చుకుంటారు. అంటే దాని అర్థం ఏముంది? అక్కడ ఏదైతే వాళ్లకు పుట్టిన వాళ్లకు ఆ పవర్ ఇవ్వాలనో అది ఇవ్వడం లేదు. ఖచ్చితంగా మన ఋషులు నిర్దేశించిన ప్రకారము అంటేనా మనకు కొన్ని కాలక్రమంలో అవి ఏమిటంటే చేంజ్ అవుతా వచ్చినాయి. అంటే అవగాహన రాహిత్యము లేదా అవగాహన లోపం ఉండొచ్చేమో, కానీ ఇక్కడ వాస్తులో కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే ఋషులు రాసిన వాస్తు అనేది పర్ఫెక్టే. అక్కడి నుంచి తీసుకొని రావడంలో లేదా తదనంతరంగా తీసుకొని రావడంలో దాన్ని సపోజ్ తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే పడమర ఉంటే రోడ్డు ఉంటేనా తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటారు. కొంతమంది తూర్పు రోడ్డు ఉంటేనా తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటే దీన్ని అర్థం చేసుకునే విధానంలో తేడా జరుగుతుంది. అట్లాగే ఈ పేరు లేక వచ్చినప్పటికి కూడా ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్లు ఏ పేరుతో పడితే అంటే మన కుక్కలను పిల్లులను కూడా పిలుస్తున్నాము, అదే పేర్లతో మన పిల్లలను పిలుస్తాం. ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే వాటికంటేనా మనం ఆలోచన చేయొచ్చు, ఏమని ఎట్లయినా ఉండని పోనీలేని. వాళ్ళని కూడా కొంత ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రాణం అంటే చాలా పవిత్రంగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఒక జీవితం, ఒక జీవి అంటేనా మిగతాటివన్నీ కూడా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అవి అంటే మన ఇంట్లో పెంచుకునేటి వాటి ఉంటే కనుక వీళ్ళకి 100 ఏళ్ళు ఉండాలి, పూర్ణాయుష్షు అంటారు. ఇటువంటివి ఉండాల్సినప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా అంటే ఆటుపోట్లను తట్టుకొని నిలబడే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి. సమస్య తట్టుకొని నిలబడే వాళ్ళు పోతున్నారు, అది మీరు సమాజంలో చూస్తూనే ఉన్నారు. లేదా సమస్య ఎదురైంది ఎదుర్కొనేదానికి పోతున్నారు, కానీ అది తప్పించుకునేదానికి లేదా ఆ సమస్య గురించి దాటుకొని పోవడానికి కూడా ప్రయత్నం చేయడం. ఈ పేరు అనేది పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు అంటే ఏదైతే మన ఋషులు నిర్దేశించారో అది అర్థవంతంగా మీ కుటుంబానికి కానీ మీ ఇలవెల్పు కానీ మీ కుటుంబ దైవం కానీ ఆ ప్రకారంగా లేదా మీ కులదైవం కానీ ఆ పేరుతో మనం కూడా పిలిచేదానికి అవకాశం ఉంటుంది అని. కొన్ని చోట్ల ఇంకోటి ఏంటంటే కులదైవం కాదు ఇలవెల్పు కాదు అయినా కూడా ఆ యొక్క అక్షరం అదే అనుసరించి ఆ నామకరణం అనేది చేసినప్పుడు అంటే వీళ్ళ మనసుకు నచ్చింది ఆ తల్లిదండ్రుల మనసు, కానీ అక్షరం మారిండదు. దాని ప్రొనౌన్సియేషన్ కూడా బాగుంటుంది. పిలిచే కొద్దీ కూడా ఈ పిలిచే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఇప్పుడు రామ 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 అని పిలిచినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుంది. అదే ఇంకా ఏదో ఒక పొల్లో కొమ్మో తీసేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. అంటే అది యొక్క మనకు చూడనీకే అసహ్యంగా ఉంటే అది వాడకలో ఎంత ప్రమాదం తెచ్చి పెడుతుందో మీరే ఆలోచన చేయండి. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక పేరు అనేది పెట్టేటప్పుడు మన ఋషులు ఇచ్చిన పేరు అక్షరం ప్రకారమే అది మనం నిర్ధారించుకొని ఏదంటే అది పెట్టుకుంటేనా ఆ జీవితం అనేది సాఫీగా సాగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు, ఆ పెట్టినప్పుడు ఆ తర్వాత పలానా పేరే పిలవాలి, పలానా ఈ అక్షరంతోనే పెట్టాలి అనేసి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలా పెట్టడం వల్ల ఏదైనా దోషం ఉంటుందా, లేకపోతే పెట్టిన తర్వాత వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు, సో 2 పేర్లు ఉంటాయి. సో దీన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే పుట్టినప్పుడు తల్లిదండ్రులు పేరు పెట్టింటారు, మళ్ళీ తర్వాత దాన్ని విడగొట్టుకొని అక్షరాలను మార్చి లేదా ప్రొనౌన్సియేషన్ కూడా మార్చి అంటే ప్రొనౌన్సియేషన్ మంచిగా మార్చుకుంటే లేదా వాళ్ళకి ఇష్టంగా మార్చుకుంటేనా తప్పేం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అక్షరాలు మార్చుకునే విధానంలో ఆ యొక్క ఏదైతే అర్థం ఉందో అర్థము చెడిపోతుంది. తర్వాత ఈ యొక్క పేరు మొదట్లో పెద్దవాళ్ళు సక్రమంగా నిర్ధారించితేనా అది ఏం తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళు సక్రమంగా నిర్ధారించకపోతే మీరు ఇప్పుడు మార్చుకుంటేనా అది గెజిట్లోకి వచ్చి తర్వాత ఆ పేరు మీకు మేలు చేస్తూ ఉన్నట్లయితేనా అదేం పెద్ద సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఏదైనా సరే పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టమైన పేరు వాళ్ళు పెట్టింటారు, ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో వయసు వచ్చింటుంది, 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి వచ్చింటుంది, అది మార్చాలంటే సాధ్యమైన పని కాదు. లేదా ఆధారాలు ఊరికి మార్చుకుంటాం కానీ లేదంటే ఇంకోటి చేసి మార్చుకుంటారు, కానీ
అది ఎందుకంటేనా ఆ పేరు ఎలాగో ఉంటుంది, కానీ మీరు ఇక్కడ మార్చడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు నాకు తెలిసి. అదే చదువులేని వాళ్ళకైతే అది తర్వాత తదనంతరం వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు కాబట్టి, అందుకే ఇప్పుడు మ్యారేజ్ విషయాలలో కొన్ని చోట్ల వాళ్ళిద్దరికీ పొంతన లేని ఉద్దేశంతో పేర్లు మారుస్తూ కూడా ఉంటారు. ఎందుకంటేనా అది వాళ్ళిద్దరికీ అన్నీ సరిపోయినాయి, ఆ పేరు మార్చుకుంటే పోతాయని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పేరు పత్రిక వరకే మారింటుంది, మిగతా అంతా కూడా జరిగేది యథార్థంగా జరుగుతూ ఉంటుంది. అందుకే సమస్యలు కూడా అట్లే యథార్థంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా సరే పేరు మార్పిడి చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది నిజంగా మన జాతకం అనేది అంటే మీకు తెలిసి ఉంటే, నిమిషాలతో సహా మీ జాతకము, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆ మార్పు అనేది చేసుకోవాలి. ఏమి తెలియలేదు, ఏదో మా వాళ్ళు ఉన్నారు సార్ అప్పుడు రాసినారు, లేదా నా పేరు విన్నారు, నా జీవితం ఇలా జరుగుతుంది, ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా, లేదంటే నేను పలానా అనుకునే జరగడం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాస్తును ఫాలో కావాలి. వాస్తును ఆచరించడం వల్ల ఏంటంటే ఇది ప్రకృతి శక్తి. ఈ ప్రకృతి శక్తిలో ఏంటంటే నా పంచభూతాలు మానవ శరీరానికి ఏ విధంగా అయితే ఉండాలనో ఆ విధంగానే ఆ గృహానికి కూడా ఉన్నప్పుడు అది మీకే కాకుండా మీ కుటుంబం ఉండే ప్రతి ఒక్కరికి. ఇంకోటి మీరు ఇక్కడ గమనించాలి, వాస్తులో ఏంటంటేనా అక్కడికి ఒక ఇంటికి ఒక గెస్ట్ వచ్చారని. మనతో పాటు ఇప్పుడు ఒక కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాము. రాము అనేష్ అని చెప్పి శ్రీకాకుళం నుంచి కాల్ చేయడం జరిగింది. అయితే రాము చెప్పండి, మాట్లాడండి గురువు గారితో. రాము గారు చెప్పండి. గురువు గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. జాతకం ప్రకారం పిలిచిన పేరు కాకుండా వేరే పేరుతో పిలుచుకుంటారు, అదే పేరు కంటిన్యూ అయిపోతుంది. దానివల్ల ఏమైనా అనర్థాలు ఉంటావంటారా? అది చాలా ప్రమాదకరం అండి. అంటే ఇంకోటి ఏంటంటే ఆ అక్షరము అంటే ఇక్కడ పేరు అనేది జాతకంలో నిర్ధారించినప్పుడు నక్షత్ర పాదాన్ని బట్టి నిర్ధారిస్తారు. ఆ అక్షరం కాకుండా వేరే అక్షరం వాడుతూ ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి కానీ ఆ జాతకులకు కానీ అంటే ఆ నామాక్షరానికి ఇంకో నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం వీళ్ళకి సరిపోయేటట్టయితే ఏ సమస్య జీవితంలో లేదంటే పిలుచుకోవచ్చు. అదేనా లేదు సమస్య పడుతున్నారు వీళ్ళు, ఇబ్బంది పడుతున్నారు అని అంటేనా, లేదా ఇంకో విధంగా జాతకం టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అర్థదారం ద్వారా కూడా దాని పరిష్కారం చూసుకోవచ్చు. కానీ మీరు అడిగిన దాని ప్రశ్నకు సమాధానం ఏంటంటేనా ఖచ్చితంగా ఏదైనా సరే ఒక అక్షరంతో నామకరణం చేయాలంటే అదే అక్షరంతోనే నామకరణం చేయాలా, అదే అక్షరంతోనే బర్త్ సర్టిఫికేట్ ఉండాలా, అదే అక్షరంతోనే ఈ యొక్క సర్టిఫికేట్లన్నీ కూడా ఉండాలి, అదే అక్షరంతోనే పిలువబడుతూ కూడా ఉండాలి పూర్తి పేరుతో. అంటే సపోజ్ వచ్చేసి ఒక లాంగ్ పేరు పెట్టుకుంటాను అనుకోండి, ఏది సపోజ్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం అని కొంతమంది బాల అని పిలుస్తారు, కొంతమంది సుబ్రహ్మణ్యం పిలుస్తారు, లేదా కొంతమంది శ్రీ అని పిలుస్తారు. కానీ శ్రీ అనే అక్షరం అక్కడ సరిపోతే నో ప్రాబ్లం. కానీ బా అనే అక్షరంతో సరిపోయినప్పుడు ఈ శ్రీ బాలసుబ్రహ్మణ్యం అని పిలిచినప్పుడు కూడా తప్పు అవుతుంది. కాబట్టి అటువంటి ఏంటంటే పిలిచేటప్పుడు కూడా ఏదైతే నామకరణం చేస్తున్నారో పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటేనా ఒకవేళ ఆ పిల్ల కానీ బాబు కానీ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉన్నా కూడా మళ్ళీ వెంటనే ఇంటికి వస్తారు, లేకపోతే ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది, అడ్డించి అట్టే పోవాల్సి వస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన విషయాలు, మేము చూడంగా జరుగుతున్న విషయాలు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలాగే ఈ రంగులకి రత్నాలకి సంబంధించి కూడా మనిషికి సంబంధం ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఒక వస్తువు చుట్టూ 7 రంగులు కనిపిస్తాయనేసి మనకు ఆల్రెడీ సైన్స్లో ప్రూవ్ అయింది. అది మన వాళ్ళు ఎప్పుడో నిర్ధారించినారు. ఏమని, మన శరీరానికి 7 రంగులు ఉంటాయి, ఆ 7 రంగులు 7 గ్రహాలు, వాటి వలనే ఒక మనిషి అనేది జీవితం అనేది ఆధారపడి ఉంది. అవే రక్త మాంస ఈ ఎముకలు కానీ, తర్వాత మనసు కానీ, శరీరం కానీ, ఈ చర్మం కానీ ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉంటాయని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అందుకే మేము ఆ యొక్క పర్ఫెక్ట్గా టైం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, నిమిషాలతో సహా మాకు ఇచ్చినప్పుడు మేము ఒకటే సూచిస్తాం. ఒకవేళ ఉన్నట్లయితే దాంట్లో కొన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి, కొన్ని సూపర్గా ఉంటాయి, కొన్ని అధమంగా ఉంటాయి, కొన్ని అస్సలు ఉండకపోయినా కూడా దాంట్లో మనం ఏదైనా కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అది ఆ రత్నము కానీ ఆ రంగు కానీ రెగ్యులర్గా వాడుతూ ఉంటానని చెప్తాం. ఇక్కడ మీరు రంగు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పలానా రంగులో చనిపోయి ఉంటాడు, మీరు కావాలంటే గమనించండి. నిన్న కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జయలలిత గారి గురించి. అట్లా పలాని రంగు పడకపోయినప్పుడు ఏ ఆసుపత్రికైనా పోయినప్పుడు అక్కడ అవి వాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్రమైన రంగు వాడితేనా అక్కడి నుంచి గెటానై బయటకు వస్తాడు, అదే చెడ్డ రంగు వాడినప్పుడు అక్కడనే అయిపోతాడు. ఇది జరుగుతూ ఉండే విషయాలు. కాబట్టి ఈ రత్నానికి రంగుకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఏదైనా సరే ఒక రత్న సూచన కానీ, లేదా మీరు ఆలోచన చేసేటప్పుడు లేదా రత్నాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఇది కలిసి వస్తుందా లేదా అని చూడండి. ఏం ధరించినప్పుడు అంటే నేను చెప్పాల్సింది ఒక 24 గంటల్లో మీకు అది చేంజ్ అనేది కనబడుతుంది, అది చెడుపు చేస్తుందా మంచి చేస్తుందని. ఇంకొక 21 రోజులు చూసినా అనుకోండి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. 41 రోజు పూర్తి ఫలితం దాన్ని వస్తుంది. అంటే మనం చుట్టూ మన ఎట్లా ఉంది వాతావరణం, మనం ఎట్లా ఉన్నాము అనేది మీరు ఆలోచన చేసుకొని ఆ రత్నం మీకు సరిపోయేటట్టయితే ఆ రంగే వాడుతూ ఉంటే కూడా చాలా బాగా మీ జీవితం అనేది ఉంటుంది. అలాగే రంగులకి రత్నాలకి సంబంధించి మనిషి పేరును బట్టి ఈ రత్నం ధరిస్తే మంచి జరుగుతుంది అనుకోవచ్చా? పేరును బట్టి అంటే నేను ఇందాక చెప్పినట్లే ఏదైతే కనుక జాతకం ప్రకారం నక్షత్ర పాదం ప్రకారం పేరు పెట్టింటారో
అప్పుడు ఆ పేరు ప్రకారము కొంచెం ఆ రత్నం అనేది వస్తుంది నక్షత్రాధిపతిని కాబట్టి లేదా నక్షత్రాధిపతి ప్రకారమే వస్తుంది. కానీ అట్లా పెట్టినప్పుడు కూడా ఏమవుతా అంటే అదొక జాతకంలో పొందిక లేదనుకో. సపోజ్ అది వచ్చేసి అష్టమాధిపతో లేదంటే షష్టాధిపతో వ్యయాధిపతో వచ్చిందనుకోండి, ఆధిపత్యం కానీ లేదంటే ఆ యొక్క కారకం కానీ లేదా ఆ స్థానాన్ని సూచిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రత్నమైనా సరే చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో సహా ఉంటేనే రత్నాలు ఫాలో కండి, జాతకాలు ఫాలో కండి. ప్రశ్న లేదైనా ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. నర్సయ్య అనే ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఆయనతో మాట్లాడండి. నర్సయ్య గారు చెప్పండి. సార్ మాకు బాబు 3 నక్షత్రాల పుట్టినవి, పేరు ఇప్పుడు పెట్టకూడదు, తండ్రి చూసిన తర్వాత పెట్టింది, రేట్ చెప్పారు సార్. అన్నారు. ఇప్పుడు ఏం పేరుతో పిలుస్తలేము సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము జగిత్యాల జిల్లా నుండి. జగిత్యాల జిల్లా, ఓకే. ఏది 3 నక్షత్రాలు వచ్చినాయి, ఆ ప్రకారం పేరు ఏ దాని ప్రకారం పెట్టాలంటున్నారా? హలో, మీ ప్రశ్న క్లారిటీగా లేదండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి, చూద్దాం. ఎందుకంటే మీరు ఇంత టైం వేస్ట్ అయితే ఇక్కడ ప్రజలకు చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇక మనం చూసుకుంటే ఇప్పుడు మీరు మాట్లాడాలి అని అనుకుంటే వాట్సాప్లో మీరు పింక్ చేయొచ్చు, మాట్లాడచ్చు. వాట్సాప్లో అయితే కాల్ చేయొచ్చు, మీరు మెసేజ్ చేసి కూడా మీరు గురువుగారితో అయితే మాట్లాడచ్చు. ఇక పేరును బట్టి జాతకాన్ని బట్టి కూడా ఈ రంగులు రత్నాలు ధరించాలి, వాటిని బట్టే మనం ఉండాలి అనేసి అని చెప్తున్నారు. అయితే దిక్కులకి సంబంధించి కూడా ఉంటుంది అనేసి అని చెప్పి, సో దాని గురించి ఈ దిక్కుల విషయాలకు వచ్చాక ఏంటంటే వాస్తులో మనం ప్రధానంగా చూడాల్సింది అంటే రత్నం సరిపోయినా సరిపోకపోయినా, జాతకం ఉన్నా లేకపోయినా మన కళ్ళ ముంద కనిపించే ప్రకృతి. అంటే మీరు ఇంకోటి గాలి కనపడడం లేదు కదా, లేదా ఈ కొన్ని పంచభూతాల్లో ఆకాశం ఎక్కడుందో తెలియదు కదా, ఊరికి మన పైన ఉండేది ఆకాశం అంటున్నా అనొచ్చు. కానీ అవి మన మీద ప్రభావం చూపిస్తున్నాయి కదా. ఆకాశం అంటే చర్మము, గాలి అంటే మనం పీల్చే గాలి, శ్వాస. ఇట్లా ఈ యొక్క ఏదైతే 4 దిక్కులు 4 మూలలు అష్టదిక్పాలకుని మన వాళ్ళు ఆల్రెడీ పేరు పెట్టినారు, దాని ప్రకారము తర్వాత ఈ పంచభూతాల యొక్క మొత్తం దానికి కలిపినప్పుడు అంటే పంచభూతాలు 4 దిక్కులు 4 మూలలు కలిపినప్పుడు అక్కడ పరిపూర్ణత అనేది ఆ గృహానికి చేరుకూరినప్పుడు లేదా ఆ నిర్మాణానికి చేకూరినప్పుడు ఈ యొక్క నవగ్రహాలు కూడా అలాగే గురుగారు చాలా బాగా ఉంటాయి. సౌమ్య అని వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. సౌమ్య, మీకు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గురువు గారికి. చెప్పండి సౌమ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఆ జాతకం రీత్యా ఎవరికి చూపించినా జాతకాలు చాలా బాగున్నాయి, చేసే పనిలో అభివృద్ధి ఉంటుందని చెప్తున్నారు. కొన్ని రకాలైనటువంటి దైవ పూజలు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్తున్నారు. కానీ చేసే పనిలో ఒక మనశ్శాంతి లేదు గురువు గారు. అంతేకాదు కొంతమంది ఈ ఉంగరాలు పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. అసలు ఆ ఉంగరాల్లో ఎలాంటివి ధరించాలి, ఏవి మంచివి, మనం అది ఎలా కనుక్కోవచ్చు? ఒకటి చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా పర్ఫెక్ట్గా ఉందా? మీ పెద్దవాళ్ళు ఇచ్చారా, మీరు రాసుకున్నారా? మీరంటే రాసుకున్నారు, మీ పెద్దవాళ్ళు కానీ డాక్టర్ దగ్గర నుంచి వచ్చింటారు. ఉందా? ఓకే, మంచి సంతోషం. అయితే కనుక అది ఎవరు చూపించినా బాగుందని చెప్తున్నారంటే అక్కడే అవగాహన లోపం. అదే ఏదైనా సబ్జెక్ట్ కానీ అది విషయం అవగాహన చేసుకునే విషయంలో మన వాళ్ళు వెనకబడినారు. అంటే దాని పరిశోధనాపూర్వకంగా దాన్ని పరిశోధించి ఈ రత్నం ఎందుకు ధరించాలా, ఈ టైం ఇప్పుడు బాగుంది అని మనం చెప్తున్నామే, కానీ వీళ్ళు ఇబ్బంది అంటున్నారు, ఎందువల్ల ఇబ్బంది అంటున్నారు అనేది దాన్ని లోతుగా పరిగణనకి తీసుకోవాలి. ఒక రత్నం అనేది ధరించితే మాత్రం మీ జాతకంలో బాగున్నట్లయితే అది ఖచ్చితంగా రత్నం ధరించి మీరైతే పనులు అబ్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయో ఇంకోటి జరుగుతుందండి. ఈ యొక్క కాల సమయం అనేది కొంచెం కొన్ని దశలు 6 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని దశలు 20 సంవత్సరాలు కూడా ఉంటాయి. ఆ దశకాలంలో ఇబ్బంది అనేది జరగవచ్చు, కానీ ఆ ఇబ్బందిని దాటుకుంటా పోవాలి. అంటే మీరు ఇంకోటి అడగచ్చు, 20 ఏళ్ళ వయసులో నుంచి 40 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ దశ ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఈ రత్నం వేసుకునే ఉపయోగం లేకపోతే ఎందుకు గురువుగారు అనేది మీరు అడగచ్చు. అందుకే మేమేంటంటే ఈ రత్నాన్ని తర్వాత వాస్తు కూడా పాటించుకుంటా ఉంటే మీకు ఏదైతే జాతకం అందరూ బాగుందని నిజంగా అది బాగుందా లేదా చూసుకొని ఈ రత్నాన్ని ధరించుకునే వాస్తును కూడా మీరు ఒకవేళ సొంత ఇళ్ళు అయితే చూసుకోండి, బాడీలు అయితే అంత మంచిగా చూసుకోండి. అట్లా అనుసరించి మీకు ఏదైతే అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చుకొని ముందుకు వెళ్ళొచ్చండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే అన్నవరం నుంచి శ్రీనివాసరావు కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్కారం శ్రీనివాసరావు గారు, చెప్పండి.
అయ్యా కొంచెం నాకు అంతా ఆర్థికంగా బాగోట్లేదండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు కానీ వాళ్ళు ఉద్యోగాలు ఏమైనా లేవని చెప్పండి. ఆర్థికంగా బాగలేదంటే వాస్తు ప్రకారం చూస్తే ఉత్తర దోషం కానీ ఉత్తరవాయు దోషం కానీ ఉండొచ్చండి. తర్వాత ఈ యొక్క జాతకం ప్రకారం మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ప్రకారం ఉంటే దాని గురించి మాట్లాడచ్చు. ఈ ఏదైనా సరే మీరుండే ఇండ్లు ఏ ఫేసింగ్ అండి? ఒకవేళ మీరుండే ఇండ్లు దక్షిణం ఫేసింగ్ అట్లా ఉంటే ఇది ఎక్కువ ఉండొచ్చు ప్రభావం అనేది. కాబట్టి అది ఏదైనా ఉంటే సెర్చ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే ఈ దిక్కులకి సంబంధించి మనిషి ఉండే ఇంటికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేసింగ్ని బట్టి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వాస్తుకు సంబంధించి అనేసి అని. అంటే ఏ వాస్తుకు ఎటు సైడ్ ఉంటే బాగుంటుంది, మంచి జరుగుతుంది? సహజంగా ఏంటంటే ఇప్పుడు మనల్ని కాలర్ అడిగినట్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే దక్షిణ ఫేసింగ్ ఇల్లు ఉన్నాయనుకోండి, సపోజ్ ఉన్నట్లయితే ఏమైందంటే సహజంగా దక్షిణ ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలివేషన్ దక్షిణానికి ఇచ్చి రోడ్డు మీదకి రావడం కానీ, అంటే ఇక్కడ ఏమైందా అంటే ఆరోగ్య సమస్యలు మరణ సమస్యలు ఉంటాయి. తర్వాత వెనకలగిన సెట్ బ్యాక్ అనే ఇక్కడ ఎంతైతే సెట్ బ్యాక్ కాలు వదిలేసి ఉంటే కనుక అక్కడ వెనుక వైపు అంటే ఉత్తరం వైపు కూడా ఖాళీ ఉండాలి. అట్లా లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి, స్త్రీ సమస్య ఉంటుంది. ఆ ఎదుర్కోవాలంటే కూడా అతను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఇంకోటి ఈశాన్య దోషం అనేది ఉందనుకోండి, ఏం చేయలేడు. ఇంకా కొన్ని గృహాలలో మేము చూసినట్లయితే భార్య కూడా భర్త మాట వినదు. ఇంకా మీకు అంతకంటే చెప్పాల్సిన పని లేదు. అలాగే ఇల్లు ఫేసింగ్ అనేది ఎటు దిక్కున ఉంటే మంచి జరుగుతుందంట? సహజంగా అండి తూర్పు కానీ ఉత్తరం కానీ మంచిదని మనం ఎందుకు చెప్తామంటేనా, ఈ సెట్ బ్యాక్స్ విషయంలోకి లేదా బిల్డింగ్ ప్లాన్ లేకి చూసుకున్నప్పుడు మనం ఏదైతే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉండదు. కొన్ని చోట్ల, చాలా చోట్ల కూడా సపోజ్ ఒక 100 గజాల స్థలం తీసుకున్నాడు, ఒక 40x40 కాదు 30x30 తీసుకున్నాడు అనుకోండి. తీసుకున్నప్పుడు ఆ యొక్క 30లో ఒకవేళ ముందర సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయితే 5 అడుగులు ముందర, వెనకాల 10 అడుగులు, అంటే ఎంతైతే 10 అడుగులు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. కాబట్టి ఇటువంటివి వచ్చేసి చిన్న చిన్న స్థలాలలో అటువంటి సమస్య ఉంటుంది. కొంతమంది అంటే మాకు నిజంగా అది యోగిస్తారు సార్, పడమర కానీ దక్షిణ కానీ మేము అప్పుడు ఉన్నప్పుడు బాగుండేదంటే ఆ కాల ప్రభావం ప్రకారం మీరు అక్కడ ఉండి ఉండొచ్చు, అప్పుడు యోగించవచ్చు. అప్పుడు లేదంటే మీకు అదే కావాలంటే అక్కడ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ తీసుకొని చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య జరగదు అక్కడ. అది ఆ మాదిరి ఫాలో కావాలి. అలాగే పేరుని బట్టి జాతకాన్ని బట్టి ఈ దిక్కు మంచిది, ఈ మూల మంచిది అనేసి అని చెప్పి కూడా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఈ పేరుని బట్టి కానీ జాతకాన్ని బట్టి కానీ వాస్తుని నిర్ధారణ చేయకూడదు. ఇప్పుడు మనకు ముందు అడిగిన కాలర్కు చెప్పిన సమానం అదే. ఎందుకంటే జాతకం ఏమో బాగుంది సార్, మేము ఇబ్బంది పడుతున్నామని అంటే అవగాహనే లేదు. కాబట్టి ఇవన్నీ తీసుకొస్తాం సార్. ఇప్పుడు సపోజ్ ఒక మనం లేఅవుట్లో కానీ లేదా ఒక వీధి వరుసలో కానీ చూసుకున్నప్పుడు ఒక 50 ఇండ్లో 20 ఇండ్లు వేసుకొని లేదా 10 ఇండ్లు అయినా వేసుకొని, 10 ఇండ్లకు కూడా ఒక ఇండ్లు నెంబర్ 1గా ఉంటుంది, రెండో నెంబర్ ఉంటుంది, మూడో నెంబరే ఉంటుంది. అంటే 1వ నెంబర్ ఇండ్లు ఇతను తీసుకోకూడదా? ఒకవేళ అతని ప్రకారమే జాతకం ప్రకారమో లేదా నామనక్షత్ర ప్రకారమో పేరు ప్రకారం మనం ఒకవేళ ఇంటి నిర్ణయం చేసామనుకోండి, ఇది ఏదైతే నెంబర్ 1గా ఉందో, అతను నెంబర్ 1గా అయ్యే అవకాశం ఉందో అది వేరే వాళ్ళకి అమ్మేసి ఇతను ఇది తీసుకుంటే అప్పుడేమైతే అది అక్కడ అతని బలం తగ్గిపోయింది కదా. కాబట్టి ఆ ప్రకారంగా వాస్తునే చూడకూడదు. వాస్తుని ఎంతసేపు ప్రకృతి పరంగా చూడాలి. ఆ యొక్క ప్రతిశక్తి ఆ ఇంట్లో ఉందా లేదా, ఆ ఉండే ఇళ్లల్లో ఏ ఇంట్లో బాగుంది అనేది చూసి మనం నిర్ధారణ చేసుకున్నట్లయితేనా అక్కడ చాలా బాగా యోగిస్తారు. అలాగే గ్రహాల ప్రభావం కూడా మనుషుల మీద చాలా ఉంటుంది అనేసి అని చెప్పి మనం వింటూ ఉంటాం. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా అండి, గ్రహాల ప్రభావం మనిషి మీద ఉందని మేము పదే చెప్తా ఉంటాం. ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకే వాస్తుశక్తి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదాహరణకు మనం చూడండి, గ్రహ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే పౌర్ణమి నాడు ఉండే మనిషి అమావాస్య నాడు ఉండడు. అంటే ఆ యొక్క జీవితం కానీ మనస్తత్వం కానీ ఉండదు. అది మన ప్రత్యక్షంగా అది మనకు కనిపించేది. అలాగే పట్టపగలు సూర్యుని చూసిన ధైర్యము రాత్రి చీకట్లో మనకు ఉండదు. లేదా ఒక చీకటి ఇంట్లో మనం ఉండామనుకోండి, ఆ సూర్యరశ్మి లేకుండా అక్కడ కూడా భయంగానే గడుపుతాం. ఇట్లా ఒక మనిషికే కాదు, చిన్న ప్రాణికి కూడా అది తెలుసు. కాబట్టే పూర్వం నుంచే అది ఋషులు గమనించినారు. కాబట్టే సహజంగా రాజప్రసాదాలు కానీ రాజుల యొక్క ప్రసాదాలన్నీ కూడా తూర్పు ఫేసింగే ఉండేటివి. మనం ముఖ్యమైన ఇప్పుడు మన దేవాలయాన్ని కూడా సహజంగా ఇప్పుడంటే అందరూ వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఎట్లా పెట్టేట కడుతున్నారు. కానీ అంటే నేను చెప్పేందంటే ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి అంటే పాశ్చాత్యులు కానీ లేదా ఇతర మతాల వారు కానీ మన దాన్ని ఆక్రమించుకునే మొదలుపెట్టినా నుంచి అవి మారుతూ ఉన్నాయి. కానీ పూర్వకాలంలో అయితేనే అన్ని తూర్పే చేసేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా సరే కార్యం చేసేటప్పుడు. కాల్ చేశారు గోవిందమ్మ గారు, మాట్లాడండి గురువు గారితో. హలో 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 బాబు చెప్పండి గోవిందమ్మ గారు. మా బాబు జాతకం ప్రకారంగా సుబ్బారావు అని పేరు పెట్టమని అప్పుడు మంత్రులు గారు చెప్పారు.
చెప్తే అప్పుడు రామారావు అనేసి మేము పెట్టించినాం. ఈ ఎన్టీఆర్ పచ్చగొరాడు ఈ రామారావు అని అలాగని పెట్టించినాం. ఇప్పుడు జాతకాలు ఎవరికి చూపించినా నీ జాతకం పర్లేదు బాగానే ఉంది అనేసి చెప్తాను. రామారావు అని పెట్టినాం కదా, రాముడికి కష్టాలు ఆ కష్టాలు ఇదేంటది ఇంట్లోన ఆడి చిరమైంది ఏది మాకు అందుబాటులో కనిపించడం లేదు. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ రామారావు అంటే రాముడు కష్టాలు పడినాడు కదా, ఆ పేరు పెట్టుకున్న కష్టాలు పడతారు. కానీ రాముడు కష్టం పడినా కూడా గొప్ప పేర్లు ఉన్నారు. ఈరోజు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా ఆయన మర్చిపోలేం. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల్లో గొప్పతనం అనేది బయటికి రావాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏలినాటి శనో లేదా అర్ధాష్టమ శనో అష్టమ శనో, ఇంకోటి సహజంగా చూసుకోండి, ఏలినాటి శని 7.5 సంవత్సరము, పాండవులు వనవాసం చేసి 7 సంవత్సరాలు అజ్ఞాతవాసము 7 సంవత్సరాలు వనవాసం చేసినారు. అట్లాగే రాముడు కూడా వనవాసం చేశారు. కాబట్టి ఇది ఏంటంటే ఆ యొక్క సమయము అంటే కొన్ని జాతకాలలో శని అనేది గొప్పగా ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే మంచి జరగాలనో జరగకపోయినప్పటికీ కూడా ఏదైతే కష్టం పెట్టి ఫలితం ఇస్తాడో ఆ ఫలితం చాలా స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అది పేరు ప్రఖ్యాతల్లో కావచ్చు, ఒక ఇంటి విషయంలో కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మీరు చేయాల్సింది, ఈ రామారావు అనే అతను ఏదైనా కష్టం పడుతుంటే ఆ కష్టాన్ని దాటుకునేదానికి లేదా ఆ కష్టం నుంచి త్వరగా విముక్తి కావడానికి మన వాళ్ళు కూడా మీకు రాముడు వనవాసానికి పోయేటప్పుడు స్వర్ణాభరణాలను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. అంటే అక్కడ ఏముంది, ఏ అయితే మంచి చేయాల్సిన జాతకరత్నాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అంటే అప్పుడు ఏమైపోయింది, ఆ బలం తగ్గిపోయింది కదా. ఇట్లా పాండవుల విషయంలో అదే జరిగింది. ఇట్లా మనం కొన్ని పురాణాలు కానీ ఏవైనా సరే మనం చూసుకునేప్పుడు ఇంకోటి మీరు సహజంగా దేవతామూర్తుల మీద చెప్పకూడదు, కానీ మన ఈ అబ్జర్వేషన్కు మీకు పనికొస్తుంది. ఈ సపోజ్ తిరుమల వెంకటేశ్వర స్వామికి అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి, మిగతా చిన్న చిన్న గుళ్ళల్లో అటువంటి ఆభరణాలు లేవు. కనీసం ఒక మంచి ఏదైనా రత్నం కూడా లేదు. ఎందుకంటే నవరత్నాలు కూడా లేవు, కనీసం తక్కువ రేట్లో అయినా కూడా. ఎందుకంటేనా అక్కడ అంత వెలిగిపోవడానికి కారణం అవి కూడా కారణం కావచ్చేమో. వాస్తు కూడా ఉంది అది, ఎందుకంటే ఈశాన్యంలో పుష్కరిణి ఉంది, అటువంటి ఉన్నాయి కాబట్టి ఉత్తరంలో పుష్కరిణి, ఉత్తర ఈశాన్యంలో పుష్కరిణి అమాంతంగా డబ్బులను వృద్ధి చేస్తానే ఉంటుంది. అట్లా ఏదైనా సరే మనం బోర్డులు కూడా అట్లా చేస్తాం. కాబట్టి ఇటు రామారావు అనే విషయంలో పేరు పెట్టుకున్న మాత్రం కష్టాలు వస్తాయి, లేదా పేరు పెట్టుకున్న మాత్రం పరశురాముడు అని పేరు పెట్టుకుని తల్లిని చంపేస్తాడనే విషయము పనికిరాదు. అది జాతకంలో ఏదైనా సమస్య ఉందో చూసుకొని దాని పరిష్కారము, అలాగే వాస్తుబద్ధంగా జీవనం సాగిస్తున్న ఎటువంటి సమస్య ఉన్నా కూడా గెటాన్ చేసుకొని తన పని ఎక్కడే కానీ అబ్స్ట్రక్షన్ జరగకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే గురుగారు, ఇప్పుడు వాస్తుకు సంబంధించి ఇల్లు కట్టుకునేటప్పుడు జాతకాన్ని ఆ మనిషి పేరుని బట్టి ఈ విధంగా వాస్తు అనేది చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా కరెక్టే అంటారా? జాతకం ప్రకారం కానీ పేరు ప్రకారం కానీ వాస్తుని ఎప్పుడే కానీ నిర్ధారణ చేయకూడదు. లేదా దాన్ని బట్టి కూడా వీళ్ళు కొంతమంది కొలతలు ఇస్తున్నారు, అట్లా కూడా చేయకూడదు. ఎందుకంటే కొలతలు సహజంగా ఈశాన్య మూల పెరగాలి. ఇప్పుడు ఒకవేళ 4 మూల 4 రకాలు ఉంటే ఆ క్యాలిక్యులేషన్ వస్తుంది, లేకపోతే రాదు. అది ఒకవేళ ఏదైనా చేస్తారు, మొత్తం స్థలానికి చేస్తారా, ఇంటికి చేస్తారా, లేదా రూమ్లో చేస్తారా, ఏ రూమ్కి చేస్తారనేది కూడా తెలియదు, వాళ్ళకే తెలియదు అనమాట. కొంతమంది ఇంటి మొత్తాన్ని చేస్తారు, కొంతమంది సైట్ మొత్తాన్ని చేస్తారు. కాబట్టి ఇది ఫల నిరూపణ అంటే నిర్ధారణ లేని అంశం. ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడైనా సరే, ఏ స్థలంలో అయినా సరే, ఎంత చెడ్డ స్థలం అయినా సరే, ఇప్పుడు ఒక స్థలం కొనుక్కుంటారని ఏదో తెలియక పాపం ఇప్పుడు దాన్ని అమ్ముకోవాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అది కొంత ఇబ్బంది పెట్టే స్థలమే కావచ్చు. లేదు సార్ మాకు ఇక్కడే కొంత ఇల్లు ప్లాన్ చేయండి, ఆ ఇంట్లో మేము ఉంటే ఇబ్బంది పడుకున్నా చూడండి. కొంతమందికి ఆశ తక్కువగా ఉంటుంది. అంటే మేము సాగించే జీవనం ఏదైతే ఉందో ఇబ్బందులు లేకుండా మేము జరుగుతూ ఉంటే మా పిల్లోళ్ళు మేము బాగుంటే చాలు, మా అమ్మ నాయనని కొంతమంది ఆలోచిస్తాం. అటువంటి వాళ్ళకు కూడా మంచి మంచి ప్లాన్లు ఇచ్చి అక్కడ కూడా ఇది ఏంది ఇది వర్కౌట్ అవుతా లేదా మేమే సందేహపడినప్పుడు కూడా ఈ 20 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన వాళ్ళు మేము చూసాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా స్థలాన్ని బట్టే ప్లాన్ ఉంటుంది, కానీ పేరును బట్టి కానీ జాతకం బట్టి కానీ ప్లాన్ అనేది ఉండదు. కొంతమంది కట్టిన ఇంట్లోనే సెపరేట్ చేస్తూ రూమ్స్ని విడగొట్టి పెడుతూ ఉంటారు. సో ఆ విధంగా చేయడం వల్ల జాతకం కానీ వాస్తు కానీ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జాతకం కానీ వాస్తు కానీ ఏం చేస్తుంది, మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు కమర్షియల్ పర్పస్ లేదా రెంట్ పర్పస్ ఆ ఇంటిని విడగొడతారో ఖచ్చితంగా జాతకం ఎఫెక్ట్ అవుతుంది, వాస్తు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, ఒక 3 రూమ్లో 2 ఇంట్లో చేసినారు, ఒక ఇంట్లో వచ్చేసి లేదా అన్నదమ్ములు విడిపోయినారు కాబట్టి మధ్యలో గోడ కట్టి ఒక అన్న పై పక్కన ఉండాలి, పై పక్కన ఇస్తారు, తమ్ముడు కింది పక్కన ఇస్తారు. అదే ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ ఇల్లు కానీ లేదంటే డివైడ్ చేసేటప్పుడు దక్షిణం ఉత్తరంగా డివైడ్ చేసినప్పుడు దక్షిణంలో ఉండే అన్న నాశనం అయిపోతా వస్తుంటాడు. అది నిర్ణయం చేసింది కూడా అన్ననే ఉంటాడు.
ఎందుకంటే వీడు రోజు కొట్టాడతాడు, వీళ్ళతో ఎందుకు మన పంచాయతీ, నేను పై భాగం అంటే వీళ్ళు నా మాట వింటాడు, నా మాట కూడా పోతాను, ఊరి నీ మాట అంటే ఏం లాభం, నీకు డబ్బులు కావాలా, వాడ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు ఖచ్చితంగా అతని జాతకము అంటే ఇదే మనం ఎక్కడంటే అబ్జర్వ్ చేయాల్సింది, కాలానుగుణంగా జరిగే మార్పులు వాస్తు ప్రకారమే. కొంతమంది వాస్తును అనుసరించేటప్పుడు ఆ కాలం మేము సలహాలు ఇచ్చేటోళ్ళకి కూడా కొంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రాజకీయ నాయకులు కానీ కరెక్టే సార్ మీరు ఈరోజు వచ్చినారంటే మాకు ఏలినాడు శని పోతుందని అర్థం అంటారు, లేదా అర్ధాశ్రం శని పోతాను సార్ నిన్నే మాకు ఒక ఆయన చెప్పినారు పంతులు గారు, కాబట్టి ఈరోజు మాకు కొన్ని సలహాలు మీరు వచ్చినారని చెప్తూ ఉంటారు. అంటే శుభ సమయం అనేది వచ్చినప్పుడు ఇట్లాంటి జరుగుతాయి, అశుభ సమయం మీకు వచ్చేటప్పుడు కూడా మీరు అడిగినట్లు ఆ డివైడ్ చేసుకోవడము, వాస్తుబద్ధంగా చేసుకోకపోవడము, ఎట్లంటే అట్లా మనసు తోచినట్లు చేసుకోవడము సమస్య పడుతూ ఉంటారు. ఇంకోటి అంటే కొందరికి ఇండ్లు బ్రహ్మాండంగా యోగిస్తారు, అక్కడ ఆ ఇంట్లో బాగా డబ్బులు సంపాదిస్తుంటారు, పిల్లలు పుట్టింటారు, తర్వాత వాళ్ళ చదువు కూడా బాగుంటుంది, ఇతను బిజినెస్ 2-3 పెట్టుకుంటాడు. ఈ డబ్బు ఎక్కువయ్యేసరికి ఇంకా అందంగా ఈ ఇంటికంటే అందంగా ఇల్లు ఉండాలని పోయి ఈడ 1 కోటి రూపాయల ఇంట్లో ఉండేటోళ్ళు పోయి 10 కోట్ల రూపాయల ఇల్లు కట్టి ఉంటాడు. అక్కడ ఈ అందానికి ఇంకా ఎక్కువ అయిపోయి ఎట్లంటే అట్లా వంకర టింకరగా అంతా కట్టుకున్నప్పుడు అట్లా ఈయనలు అమ్ముకొని ఉంటారు, ఆయనలు అమ్ముకొని ఉంటారు. అట్లా కూడా జరిగే పరిస్థితులు మనం చాలా చూస్తూ ఉన్నాం. అలాగే తిథులకు సంబంధించి ఈ తిథి రోజు ఇది స్టార్ట్ చేస్తే మంచిది అనేసి అని చెప్పి కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? ప్రధానంగా చాలా మంది అండి ఈ ఏ రోజు పాటించాలనే విధానంలో లగ్నం ప్రకారం చూస్తున్నారు, కొంతమంది నక్షత్ర ప్రకారం చూస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అంటే అన్ని రోజులు చెడ్డవి కాదు, అన్ని రోజులు మంచివి కాదు. కొంతమందికి మన తమిళనాడు చూసుకుంటే అమావాస్య చాలా మంచిదని చేస్తారు, ఎందుకంటే వాడు గట్టిగా ఉంటాడు, వాడికి మనసు మమత ఎన్ని ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక పౌర్ణమి ముందు చేసే వాళ్ళకైతే మనసు ఉంటుంది, ఏదైనా సరే మానసికంగా బలంగా ఉంటాడు. గురుగారు రమేష్ అని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు మీరు గురువు గారితో మాట్లాడండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. చెప్పండి రమేష్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. మా పేరు మీద మీ పేరు మీద రింగు తీసుకోవచ్చా అంటున్నారా? అది పేరుని బట్టి రింగ్ అనేది నిర్ధారణ చేయకూడదండి. జాతకము టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితేనే చూడాలి, ఎందుకంటే అది కూడా ఏదో 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో 10 నిమిషాలు చూసే రకం కాదు. అది జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ రత్నం మీకు అనుకూలంగా ఉంది, 1 ఉందా 2 ఉందా 3 ఉందా, అసలు రత్నాలే అనుకూలంగా లేవని చూసుకొని ఆ రత్నాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు జరిగే దశను కూడా దాంతో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా అది నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. దాంట్లో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. మీరు ఇప్పుడు అడిగిన ప్రకారం రమేష్ అనే పేరు ప్రకారం వాస్తు రత్న నిర్ధారణ చేయరాదు. థ్యాంక్ యూ గురుగారు, మా ప్రేక్షకులందరికీ కూడా సమస్యలు డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి మీరు సమస్యలను అయితే పరిష్కారం కనుక్కోవచ్చు. సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.